హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సింహాచలం. నేను బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మయాత్రి క్యాబ్ తోలుతాను, ఈవీ కార్ తోటి. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి జూన్ 4th. సో ఈరోజు డేట్ వచ్చేసి జూన్ 4th. టైం వచ్చేసి 9:37 అవుతుంది. మనం అయితే ఫస్ట్ ట్రిప్ కిలోమీటర్స్ 0 చేసుకుందాం. సో మీరు చూడొచ్చు, అది 167 నేను తిరిగాను. సో ఛార్జింగ్ వచ్చేసి 100% ఉంది. రేంజ్ వచ్చేసి 260 చూపిస్తుంది వితౌట్ ఏసీ. అండ్ అవుట్ సైడ్ టెంపరేచర్ 24 degrees. విత్ ఏసీ 234 చూపిస్తుంది. సో మనమైతే ఫస్ట్ ఊబర్ ఆన్లైన్ అయిపోదామండి. అండ్ ఈరోజు ఫ్రైడే. సో లెట్స్ సీ ఈరోజు మన ఎర్నింగ్స్ ఎలాగుంటాయి, మనం ఎంత చేయగలం ఏంటనేది చూద్దాం. సో మనమైతే ఊబర్ ఆన్లైన్ అయిపోయాం. ఫైండింగ్ ట్రిప్స్. సో మీరు చూడొచ్చు. సో మనకేమైనా మంచి ట్రిప్ వస్తే మనకి ఫస్ట్ ఈరోజు క్వెస్ట్ ఉంది. సో మనం క్వెస్ట్ చూద్దాం. క్వెస్ట్ వచ్చేసి ఫ్రైడే జూన్ 4th 4 AM నుంచి మండే జూన్ 7th 4 AM వరకు. సో 14 ట్రిప్స్ కంప్లీట్ చేస్తే 450 రూపీస్. తర్వాత 8 ట్రిప్స్ చేస్తే 300. తర్వాత 8 ట్రిప్స్ చేస్తే సో తర్వాత 8 ట్రిప్స్ చేస్తే 350. మళ్ళీ 8 ట్రిప్స్ చేస్తే 400. లాస్ట్ 8 ట్రిప్స్ చేస్తే 450 రూపీస్. సో నేను స్క్రీన్ షాట్ పెడతాను, సో యూ కెన్ అండర్స్టాండ్ మనకి ఎంత ఇస్తున్నారు ఏంటి అనేది. సో ప్రెజెంట్ అయితే రైడ్స్ వస్తున్నాయి. 8 కిలోమీటర్స్కి హెచ్ఎస్ఆర్ లేఅవుట్ 198, 231, 305. సో ఏదైనా మంచి రైడ్ వస్తే పిక్ చేసుకుందాం. పిక్ చేసుకొని అప్డేట్ ఇస్తాను. అలాగే మన వ్లాగ్ మొత్తం ప్లీజ్ గైస్ మొత్తంగా వాచ్ చేయండి. నేను చాలా కష్టపడి వీడియో తీసుకొని ఎడిట్ చేసి ప్రతిదీ అప్లోడ్ చేస్తున్నాను. సో ప్రతిదీ మీకు అప్డేట్ ఇస్తున్నాను. ప్రతిదీ మీకు అప్డేట్ ఇస్తున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా సపోర్టివ్ ఇస్తుంది. మనకు ఫస్ట్ రైడ్ వచ్చింది 444 రూపీస్ చూపించారు. 2.9 పికప్, 13 కిలోమీటర్స్ డ్రాప్, 1 hour. సో లెట్స్ గో. మనకి ఎర్నింగ్స్ ఎంత ఇస్తాడు ఏంటనేది చూద్దాం. ఇక్కడే పక్కనే SNN అంటే మన బ్యాక్ సైడ్ 2 సొసైటీస్ ఉన్నాయన్నమాట. సో అక్కడే. సో లెట్స్ గో. మనమైతే వెళ్ళి పికప్ చేసుకొని ఎంత ఎర్నింగ్స్ ఇస్తాడని చూద్దాం. టైం వచ్చేసి 10:49 అవుతుంది. ఇప్పుడే మనం ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసాం. సో టైం వచ్చేసి 10:49 అవుతుంది. మనం ఇప్పుడే ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసాం. మనకు చూపించిన ప్రైస్ వచ్చేసి 444 చూపించాడు. డ్యూరేషన్ వచ్చేసి 53 minutes అండ్ డిస్టెన్స్ వచ్చేసి 14 కిలోమీటర్స్. మనకు వచ్చేసి 423 రూపీస్ ఇచ్చాడు. 160 రూపీస్ రైడ్ వస్తుంది. 0.2 పికప్, 3 అట. సో లెట్స్ గో. దిస్ రిక్వెస్ట్ నో లాంగర్ అవైలబుల్. అలాంటప్పుడు రిక్వెస్ట్ ఎందుకు వేయడం. సో లెట్స్ గో. మనకి ఏ రైడ్స్ వస్తాయి, ఎంత ఎర్నింగ్స్ అవుతాయి అనేది చెప్తాను. సో మనకైతే ఇప్పుడు 5 minutes అవుతుంది. ఇక్కడ రైడ్ ఏం రావట్లేదు. మూవ్ అవుదాం. సో మనం ఎప్పుడైనా అలా కాన్స్టెంట్గా ఒక ప్లేస్లో ఉంటే రైడ్స్ రావు. అంటే వస్తాయి కానీ వచ్చే ఛాన్సెస్ తక్కువ. అదే మనం కంటిన్యూస్గా మూవ్ అవుతున్నాం అనుకోండి, ఇప్పుడు పక్క లైన్లోకి వచ్చాం, పక్క స్ట్రీట్లోకి వచ్చాం, మీకు తెలిసిన రోడ్డు ఉంది, అక్కడ ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి అనుకోండి, అక్కడికి పదండి. మీరు మూవ్ అవుతున్నప్పుడే ఆర్డర్ వస్తుంది. లేదు అనుకో, మీరు అక్కడికి రీచ్ అయిన తర్వాత ఆర్డర్ వస్తుంది. మీరు అదే పొజిషన్లో అక్కడికి కూర్చొని ఉంటే మనకి ఎర్నింగ్స్ అవ్వవు. టైం వేస్ట్ అంతే. ఒక 1/2 hour 1 hour కూర్చున్న తర్వాత ఆడొక 100 రూపీస్ 150 రూపీస్ రైడ్ 3 kilometers 4 kilometers పికప్కి ఇస్తాడు. సో మనం అంత టైం వేస్ట్ చేసుకోలేం కాబట్టి యూ షుడ్ మూవ్ అవుట్. అక్కడ రైడ్స్ రాలేదు, ఒక 5 minutes చూశారు, 2 minutes 5 minutes చూశారు, రైడ్స్ రాలేదు, నెక్స్ట్ దానికి వెళ్ళిపోవడమే.
అది లెట్స్ సీ ఈరోజు ఎంత ఎర్నింగ్స్ అవుతాయని చూద్దాం. చెప్పడం మర్చిపోయాను, ఆల్మోస్ట్ తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 17 కిలోమీటర్స్, రేంజ్ వచ్చేసి 227 చూపిస్తుంది వితౌట్ ఏసీ, విత్ ఏసీ 204 చూపిస్తుంది, అండ్ ఛార్జింగ్ వచ్చేసి 91% ఉంది. సో లెట్స్ సీ మనకి ఈరోజు ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతాం, ఎంత ఎర్నింగ్స్ అవుతాయి. సో టైం వచ్చేసి 12:07 అవుతా ఉంది. ఇప్పుడు ఒక రైడ్ కంప్లీట్ చేసాం. మనకి చూపించిన ప్రైస్ ఒక్క నిమిషం, మనకి చూపించిన ప్రైస్ 213 రూపీస్ చూపించాడు, కానీ మనకి ఇచ్చిన ప్రైస్ ఏమో 284 రూపీస్ ఇచ్చాడు. డ్యూరేషన్ వచ్చేసి 51 మినిట్స్, డిస్టెన్స్ వచ్చేసి 16 కిలోమీటర్స్. సో అశోక్ నగర్ టు బెంగళూరు, అన్నపూర్ణేశ్వరి అట. సో నగర్ అన్నపూర్ణేశ్వరి నగర్ అట. సో ఇది అయిపోయింది. సో ఇంకో రైడ్ వచ్చింది, అరౌండ్ 250 రూపీస్ చూపించాడు. సో వెళ్ళి ఆ రైడ్ కంప్లీట్ చేసుకొని మనకి ఎంత ఎర్నింగ్స్ వస్తాయని చూద్దాం. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 1:08 అవుతుంది. ఇప్పటి వరకు మనం 3 రైడ్స్ కంప్లీట్ చేసాం. లాస్ట్ రైడ్ వచ్చేసి గో సిడాన్, మనకు చూపించిన ప్రైస్ వచ్చేసి 259 రూపీస్ చూపించాడు. మనకి 247 రూపీస్ ఇచ్చాడు. డ్యూరేషన్ వచ్చేసి 42 మినిట్స్, డిస్టెన్స్ వచ్చేసి 12 కిలోమీటర్స్. మనకు చూపించిన ప్రైస్ వచ్చేసి 259 రూపీస్ చూపించాడు. మనకి ఇచ్చింది 247 రూపీస్ ఇచ్చారు. సో ఇంకొక రైడ్ వచ్చింది, అరౌండ్ 150 చూపించారు. సో మనం అయితే కస్టమర్ని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. సో లెట్స్ గో. సో ఇప్పటి వరకు మనం తిరిగిన కిలోమీటర్స్ 53 తిరిగాం, 76% ఛార్జింగ్ ఉంది. రేంజ్ ఇంకా 199 చూపిస్తుంది వితౌట్ ఏసీ, విత్ ఏసీ 179. సో మనకి దగ్గరలోనే పికప్ వచ్చింది, కానీ కస్టమర్ లోపల తిరుగుతూ ఉన్నారు. అండ్ ఇప్పుడు వరకు మన ఎర్నింగ్స్ చూసుకుంటే 954 రూపీస్ అయ్యింది. సో యూ కెన్ సీ. $954 చేసాం. సో టైం వచ్చేసి అరౌండ్ 240 అవుతుంది. ఇప్పటి వరకు తిరిగిన కిలోమీటర్స్ 84 కిలోమీటర్స్ తిరిగాం. ఛార్జింగ్ చూసుకుంటే 67% ఉంది. రేంజ్ వచ్చేసి ఇంకా 190 కిలోమీటర్స్ చూపిస్తుంది. మనం ఊబర్ 2 రైడ్స్ చేసాం, అది చిన్న రైడ్స్, అంటే ఒకటి చిన్న రైడ్, ఒకటి పెద్ద రైడ్. ఫస్ట్ రైడ్ వచ్చేసి మనకు చూపించిన ప్రైస్ వచ్చేసి 137 చూపించాడు. ఊబర్ గో 17 మినిట్స్ డ్యూరేషన్, 6.4 కిలోమీటర్స్. మనకి ఇచ్చింది 131 రూపీస్ ఇచ్చాడు. అండ్ ఇంకో రైడ్ వచ్చి 207 రూపీస్ చూపించాడు, 218 రూపీస్ చూపించాడు. 29 మినిట్స్ డ్యూరేషన్, డిస్టెన్స్ వచ్చేసి 13 కిలోమీటర్స్. అండ్ మనకి ఇచ్చేసి 207 రూపీస్ ఇచ్చాడు. సో ఇప్పుడు వరకు మన ఎర్నింగ్స్ చూసుకుంటే 1419 రూపీస్ అయ్యాయి. సో యూ కెన్ సీ 1419, మీరు చూడొచ్చు 1419 రూపీస్ చేసాం ఇప్పటికి. సో ఇప్పుడైతే ఆకలి వేస్తూ ఉంది, 240 అయ్యింది కదా. సో కార్ కాసేపు పక్కకు పెట్టుకొని తినేసి మళ్ళీ ఆన్లైన్ అవుదాం. టైం వచ్చేసి 3:15 అవుతుంది. ఇక మళ్ళీ ఆన్లైన్ అయిపోయాను. సో యూ కెన్ సీ. సో ఇప్పటికైతే 65% ఛార్జింగ్ ఉంది. అండ్ రేంజ్ వితౌట్ ఏసీ వచ్చేసి 189 చూపిస్తుంది, విత్ ఏసీ 170. సో ఆల్మోస్ట్ ఒక 5-10 మినిట్స్ అవుతుంది. ఆన్లైన్లో ఉన్నాను, కింగేరీలో ఉన్నాను, కానీ ఎక్కడ రైడ్స్ రావట్లేదు. సో ఇక్కడి నుంచి జేపీ నగర్ మెట్రో స్టేషన్ ఎంత దూరం ఉందో చూద్దాం. అటుకాసి వెళ్ళిపోతే ఎర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి. సో మనకైతే మళ్ళీ రైడ్ వచ్చింది.
పికప్ వచ్చేసి 1.4 అండ్ డ్రాప్ వచ్చేసి 25 కిలోమీటర్స్. దానికి అరౌండ్ 388 రూపీస్ చూపించాడు. సో మనకి ఎంత ఇస్తాడు ఏంటి అనేది చూద్దాం. అండ్ పికప్ వచ్చేసి కింగేరి అండ్ డ్రాప్ వచ్చేసి నారాయణపుర. సో లెట్స్ సీ. టైం వచ్చేసి 5:05. ఇప్పటికి వరకు తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 115 కిలోమీటర్స్ తిరిగాం. ఛార్జింగ్ చూసుకుంటే 50% ఉంది. మనకి ఈరోజు 42% తోటి 100 కిలోమీటర్స్ టచ్ చేసాం. అండ్ ఇప్పటికి 54% ఛార్జింగ్ ఉంది. రేంజ్ వచ్చేసి 158 చూపిస్తుంది వితౌట్ ఏసీ. విత్ ఏసీ 142. సో మనమైతే ఇప్పుడే ఒక డ్రాప్ చేసాం, డ్రాప్ అయ్యింది. సో ఆ డీటెయిల్స్ చెప్తాను. సో మీరు చూడొచ్చు, మనం 1784 రూపీస్ చేసాం. 1784. రూపీస్ చేసాం. సో మనకు లాస్ట్ రైడ్ వచ్చేసి లాస్ట్ రైడ్ చూపించిన ప్రైస్ వచ్చేసి 383 రూపీస్ చూపించాడు. డ్యూరేషన్ వచ్చేసి 1 hour 21 minutes. డిస్టెన్స్ వచ్చేసి 24 కిలోమీటర్స్. అండ్ మనకి ఇచ్చింది వచ్చేసి 365 రూపీస్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఒక 400 ఎంతో రైడ్ ఉంది, అరౌండ్ 25 కిలోమీటర్స్ గో సిడాను. సో అక్కడికే వెళ్తున్నాను కస్టమర్ని పిక్ చేసుకోవడానికి. సో వన్స్ రైడ్ అయిపోయిన తర్వాత ఎంత ఎర్నింగ్స్ ఇస్తాడో, మనకి రేంజ్ ఎంత ఉన్నదని చూద్దాం. టైం వచ్చేసి 6:48 అవుతుంది. ఇప్పుడే ఒక ట్రిప్ కంప్లీట్ చేస్తాం. ముందు చెప్పాను కదా 400 రూపీస్. సో మనకు చూపించిన ప్రైస్ వచ్చేసి 418 రూపీస్ చూపించాడు. మనకి 398 రూపీస్ ఇచ్చాడు. సో మనకి 398 రూపీస్ ఇచ్చాడు. డ్యూరేషన్ వచ్చేసి 1 hour 30 minutes. డిస్టెన్స్ వచ్చేసి 25 కిలోమీటర్స్. ఈ డ్రాప్ వచ్చేసి నియర్ సజ్జపూర్ రోడ్. సో లెట్స్ సి. మనమైతే ఇప్పటికి 2183 రూపీస్ చేసాం. సో యూ కెన్ సీ 2183 రూపీస్ చేసాం ఇప్పటికి. సో క్వెస్ట్ వచ్చేసి 8 ట్రిప్స్ కంప్లీట్ చేసాం. 14 ట్రిప్స్ చేస్తే ఎక్స్ట్రా 450 రూపీస్ వస్తుంది ఇన్సెంటివ్. సో లెట్స్ సి. ట్రిప్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. చిన్నవే చేస్తాను, లైక్ పెద్ద రైడ్స్ వద్దు. టైం టేకింగ్ ఎక్కువ, ఎందుకంటే పీక్ అవర్స్ ఇప్పుడు. సో టైం టేకింగ్ ఎక్కువ, ప్లస్ ఫ్రైడే నైట్ కదా, సో జనాలు తిరుగుతూ ఉంటారు. సో ఏమైనా చిన్న చిన్న రైడ్స్ వస్తే చేసుకుందాం. అండ్ ఛార్జింగ్ వచ్చేసి 44% ఉంది. ఇప్పటి వరకు 143 కిలోమీటర్స్ తిరిగాం. ఇంకా రేంజ్ 124 చూపిస్తుంది వితౌట్ ఏసీ. విత్ ఏసీ 111. సో చూస్తున్నాం, మనకైతే రైడ్స్ ఏమీ రావట్లేదు. అరౌండ్ 3 minutes అయితే అయింది. సో లెట్స్ గో, వెళ్ళి చూద్దాం. మరి ఈరోజు నైట్ అయ్యేసరికైనా మన ఇన్సెంటివ్ మనం చేయగలమా లేదా అనేది. సో టైం వచ్చేసి అరౌండ్ 9:06 అయితే అవుతుంది. ఇప్పుడు వరకు మనం తిరిగిన కిలోమీటర్స్ ఈరోజు 169 కిలోమీటర్స్ తిరిగాం. ఛార్జింగ్ చూసుకుంటే 31% ఉంది. రేంజ్ వచ్చేసి ఇంకా 73 చూపిస్తుంది. అండ్ మనం అయితే ఈరోజు మొత్తం ఏసీ ఆన్ చేయలేదు, అంటే ప్రతి అరౌండ్ 11 ట్రిప్స్ చేసాం. సో మీరు చూడొచ్చు, ఈరోజు మొత్తం మనం 2689 రూపీస్ చేసాం. సో మీరు చూస్తే అరౌండ్ 11 ట్రిప్స్ కంప్లీట్ చేశాను. లాస్ట్ 3 ట్రిప్స్ మనకు ఎంత ఇచ్చాడని చెప్తాను. ఒక ట్రిప్ వచ్చేసి మనకు చూపించిన ప్రైస్ 121 రూపీస్. డ్యూరేషన్ వచ్చేసి 7 minutes. డిస్టెన్స్ వచ్చేసి 2.5. మనకు వచ్చింది 115 రూపీస్ ఇచ్చాడు. సో ఇంకో ట్రిప్ అన్నీ లాస్ట్లో చిన్న ట్రిప్సే కొట్టాను, అంటే ఇన్సెంటివ్ చేసుకుందాం అని. కానీ
మనకు చూపించింది 159 చూపించాడు. డ్యూరేషన్ 16 minutes, డిస్టెన్స్ వచ్చేసి 4.63, మనకు వచ్చేసి 152 రూపీస్ ఇచ్చాడు. అండ్ లాస్ట్ రైడ్ వచ్చేసి చూపించిన ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ చూపించాడు. డ్యూరేషన్ వచ్చేసి 36 minutes, డిస్టెన్స్ వచ్చేసి 7.23, మనకు వచ్చేసి 283 రూపీస్ ఇచ్చాడు. సో మనం ఈరోజు మొత్తం టోటల్ అరౌండ్ 11 trips చేసాం. మనకి అయిన ఎర్నింగ్స్ 2689 రూపీస్. అండ్ మన ఛార్జింగ్ కాస్ట్ చూసుకుంటే 180 రూపీస్, ఇంకా తక్కువే కానీ మంది 180 రూపీస్ అనుకుందాం అప్రాక్సిమేట్లీ. సో నాకు మంత్కి అరౌండ్ 4500 ఎంతో వస్తుంది ఛార్జింగ్ బిల్. సో ఒకవేళ నేను బయట ఛార్జ్ చేస్తే ఎక్స్ట్రా ఒక 100 రూపీస్ ఎంతో రీఛార్జ్ చేస్తాను. 100 రూపీస్ ఛార్జ్ పెడితే నాకు ఒక 40% వస్తుంది. ఆ 40%తో ఐ కెన్ డ్రైవ్ అరౌండ్ ఒక 80-90-100 కిలోమీటర్స్ తిరిగేయచ్చు. 45% వస్తుంది. ఆ 45%తో మనం 100 కిలోమీటర్స్ తిరగచ్చు. అండ్ ఈరోజు మనం ఓన్లీ 42% తోటే 100 కిలోమీటర్స్ చేసాం. సో యూ కెన్ అండర్స్టాండ్ మనం ఎంత నీట్గా రేంజ్ తీసుకుంటున్నాం, ఎంత బాగా ఈవీ కార్తో రేంజ్ తీసుకుంటున్నాం. ఎవరికైనా మనం ఈవీ కార్తో రేంజ్ ఎలా బాగా తీసుకోవాలని కావాలి అంటే కింద కామెంట్ చేయండి ఈవీ కార్ రేంజ్ అని. ఐ విల్ డెఫినెట్లీ మేక్ ఏ వీడియో ఆన్ దట్. అండ్ ఈ రోజుకైతే ఇంతే. అండ్ రేపు వచ్చేసి సాటర్డే కూడా మనం వెళ్తాము. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. సాటర్డే మార్నింగ్ కూడా అరౌండ్ 9 అయ్యేసరికి స్టార్ట్ చేస్తాను, ఈవినింగ్ వరకు చేస్తాను. ఎంత ఎర్నింగ్స్ అనేది రేపు చెప్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, హ్యావ్ ఏ గ్రేట్ డే. అండ్ ఇప్పుడు చెప్పడం మర్చిపోయాను, మనం ఇంతవరకు లాగిన్ అయిన అవర్స్. సో ఈరోజు మనం లాగిన్ అయిన అవర్స్ వచ్చేసి 10 hours 27 minutes. అరౌండ్ 11 hours వేసుకోండి, ఎందుకంటే లంచ్ టైమ్ ఒక ½ an hour. సో మనం అరౌండ్ 11 hours వర్క్ చేసాం, బయట ఉన్నాము. సో ఇది మన ఎర్నింగ్స్ ఈరోజు July 4th 2025. మనం 2600 అయితే చేసాము. సో లెట్స్ సీ మనం ఎంత ఎర్నింగ్స్ చేయగలం అనేది ఏంటనేది తర్వాత చూద్దాం, అది మ్యాటర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, హ్యావ్ ఏ గ్రేట్ డే, లవ్ యూ ఆల్.